బ్రేక్ న్యూస్. నకిలీ లిక్కర్ కేసులో జయచంద్రారెడ్డిది కీలక పాత్రగా చెప్పారు ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర. జనార్దన్, జయచంద్రారెడ్డి కలిసి నకిలీ లిక్కర్ తయారు చేశారని అన్నారు. అందుకే పార్టీ నుంచి బహిష్కరించామని చెప్పుకొచ్చారు మంత్రి. ఎఫ్ఐఆర్లో జయచంద్రారెడ్డి పేరు చేర్చామని, ఆఫ్రికా నుంచి అరెస్టు చేసి తీసుకొస్తామని అన్నారు మంత్రి కొల్లు రవీంద్ర. A17 కింద పెట్టాం. అయితే మనకు ప్రాథమికంగా ఉన్నటువంటి సమాచారం ప్రకారం అతని పాత్ర ఎంత ఉందనేది చూడాల్సినటువంటి అవసరం ఉంది. దానికోసం ఎంక్వైరీ జరుగుతుంది కాబట్టి అతనే కీలకం ఉంటే అతను A1, A2లోనే ఉంటారు. దాన్ని బట్టి యాడ్ చేయడం. బహిష్కరణ ఇంకేముంది, బహిష్కరణ అంటే ఇప్పటి వరకు మనకున్నటువంటి సమాచారం ప్రకారం అతని పాత్ర ఉందనేది మనకు తేలింది. జనార్దన్ ప్లస్ ఆయన కూడా ఇద్దరు ఫ్రెండ్స్ అని, ఇతని ప్రిన్సెస్లో ఉన్నాయని, వీళ్ళ పిఏ ఇవన్నీ కూడా ఉన్నాయనేది మనకున్న సమాచారం ప్రకారం యాక్షన్ తీసుకోవడం జరిగింది. ఇదే అంటున్నాం, ఇప్పుడు రాజకీయం కోసం చేస్తారు ఏడు కానీ ఇది మేమే చాలా స్ట్రిక్ట్గా ఎన్ఫోర్స్మెంట్ వింగ్ని స్ట్రెంథన్ చేసాం. ఎన్ఫోర్స్మెంట్ వింగ్ ద్వారానే ఇది ఐడెంటిఫై చేసాం. ఎన్ఫోర్స్మెంట్ వింగే దీన్ని బయటికి తీసుకొచ్చింది. ఇది రెగ్యులర్గా జరుగుతూ ఉంటుంది. గతంలో కూడా మేము ఎప్పుడు ఎక్కడ ఏది దొరికినా కూడా ఇమీడియట్గా తీసుకుంటాం. గతంలో ఏంటంటే ఇది ఫస్ట్ టైం ఇలాంటిది రావడం అనేది. ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు ఏంటనేది కూడా ఇప్పుడు ఎంక్వైరీ జరుగుతుంది కాబట్టి డీటెయిల్గా తీసుకుంటాం. ఇంకా ఫర్దర్గా ఎక్కడ కూడా ఇప్పుడు షాప్స్ అన్నీ కూడా మరొకసారి వెరిఫై చేపిస్తాం. మొత్తం టోటల్ అన్ని షాప్స్లో కూడా ఏదైతే లేబుల్స్ ఉంటాయి కాబట్టి దాని ప్రకారం అన్ని షాప్స్ కూడా మరొకసారి వెరిఫై చేయించి ఇలాంటిది ఎక్కడన్నా కానీ ఇబ్బంది వస్తే మటుకి షాప్ని సీజ్ చేయడం కాదు, షాప్స్ని క్యాన్సిల్ చేసేస్తాం. షాప్ క్యాన్సిల్ చేస్తే నకిలీ మద్యానికి సంబంధించి కొల్లు రవీంద్ర చేసిన హాట్ కామెంట్స్ పై పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, మనం చూస్తున్నాం ఇటు నకిలీ మద్యం ఏదైతే కేసు ఉందో దీనికి సంబంధించి కూడా కొల్లు రవీంద్ర కొన్ని కామెంట్స్ చేశారు. మొత్తానికి ఇటు ఎఫ్ఐఆర్ లో కూడా జయచంద్రారెడ్డి పేరును నమోదు చేస్తామంటూ కూడా చెప్తున్నారు. కాబట్టి అసలు ఎటువంటి యాక్షన్స్ ఉండబోతున్నాయి, ఓవరాల్ అప్డేట్స్ ఏంటి? అంటే కొద్దిసేపు క్రితమే మంత్రి కొల్లు రవీంద్ర కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. నకిలీ లిక్కర్ స్కామ్కు సంబంధించి ఇప్పటివరకు ఏమనుకున్నటువంటి అద్దేపల్లి జనార్దన్ది కీలక పాత్ర అనుకున్నారు. కానీ అద్దేపల్లి జనార్దన్ కంటే జయచంద్రారెడ్డి పాత్ర ఎక్కువ ఉన్నట్టుగా ప్రాథమికంగా గుర్తించినట్టు తెలుస్తుంది. దానిలో భాగంగానే ఒకవేళ అతని పాత్ర అద్దేపల్లి జనార్దన్ కంటే ఎక్కువ పాత్ర జయచంద్రారెడ్డి ఉంటే కనుక అతన్ని A1, A2గా చేరుస్తామని మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు. ప్రస్తుతం జయచంద్రారెడ్డి కోసం గాలిస్తున్నాము, సౌత్ ఆఫ్రికాలో ఉన్నట్టు గుర్తించామని చెప్తున్నారు. త్వరలోనే అతను కూడా అరెస్ట్ చేసి తీసుకొస్తామని కొల్లు రవీంద్ర చెప్పారు. ఒకవైపున అద్దేపల్లి జనార్దన్ పోలీసులు అదుపులో ఉన్నారు. విచారణ కూడా నిన్న రాత్రి జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ జయచంద్రారెడ్డిగానే చూడాల్సిన అవసరం కనబడుతుంది. అతని కోసమే ఇప్పుడు పోలీసులు గాలిస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు అటు ఈ కేసుకు సంబంధించినటువంటి కీలక ఆధారాల కోసం బెంగళూరు, అదేవిధంగా హైదరాబాద్లో కూడా 4 బృందాలు అక్కడ వెళ్లి సోదాలు కూడా చేస్తున్నట్టుగా మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు. కీలక ఆధారాలు కూడా స్వాధీనం చేసుకునే అవకాశం ఉందని తెలుస్తుంది. వాస్తవంగా అద్దేపల్లి జనార్దన్ అరెస్ట్ అయిన తర్వాత కేసు కీలక మలుపు తిరుగుతుంది. మొత్తం ఎవిడెన్స్ అన్ని బయటకు వస్తాయనుకున్నారు. కానీ ఇప్పుడు అద్దేపల్లి జనార్దన్ కంటే కీలక సూత్రధారి జయచంద్రారెడ్డిగానే గుర్తిస్తున్నారు. ఎందుకంటే గతంలో ఆయన వైసీపీలో ఉన్నాడు, మిథున్ రెడ్డి అనుచరుడిగా అతనికి పేరుంది. ఈ నేపథ్యంలోనే అతను చెప్తేనే జనార్దన్ అద్దేపల్లి జనార్దన్ ఇదంతా చేశాడా అన్న దానిపైన కూడా పోలీసులు అనుమానం వేస్తున్నారు. ఆ కోణంలో కూడా అద్దేపల్లి జనార్దన్ అయితే విచారణ చేస్తున్నటువంటి అవకాశం కనబడుతుంది. మరోవైపు అంటే మొలకల చెరువు, అదేవిధంగా తంబాడుపల్లి ప్రాంతంలో గత 2-3 నెలలుగా ఇండెంట్ అంటే అక్కడ స్థానిక మద్యం షాపుల్లో ఇండెంట్ అంటే ఆ మద్యం షాపులకు సంబంధించిన విషయంలో అక్కడ ఉన్నటువంటి స్టాక్ అయిపోతే వెంటనే ఆంధ్రప్రదేశ్ బేవరేజెస్ కార్పొరేషన్కి ఇండెంట్ పెడుతూ ఉంటారు. ఇన్ని బాటిల్స్ కావాలని పెడుతూ ఉంటారు. కానీ గత 3-4 నెలలుగా ఆ ప్రాంతాలు తంబాళపల్లి, మొలకల చెరువు ప్రాంతాల్లో ఇండెంట్ అనేది 100 రూపాయలు, 130 రూపాయలు సంబంధించిన క్వార్టర్ బాటిల్స్ ఇండెంట్ అనేది చాలా తగ్గిపోయింది అనేది ప్రాథమికంగా అధికారులు కూడా గుర్తించారు. దానికి ప్రధాన కారణం ఏంటంటే అక్కడ ఈ నకిలీ లిక్కర్కి సంబంధించినటువంటి మాఫియాకి స్థానిక ఎక్సైజ్ అధికారులు మద్దతు తెలిపి వాళ్ళ దగ్గర నుంచి వసూళ్లు తీసుకుని ఇదంతా కూడా వాళ్ళ పాత్ర కూడా ఉందని ప్రాథమికంగా గుర్తించారు. ఒకవేళ వాళ్ళ పాత్ర ఉందని, అధికారుల పాత్ర ఉందని గుర్తించిన వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటామని మంత్రి కొల్లు రవీంద్ర చెబుతున్నారు. ఏదేమైనప్పటికీ ప్రస్తుతానికి అది అద్దేపల్లి జనార్దన్ అరెస్ట్ అయ్యారు. మరి కాసేపట్లో ఆయన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేసే అవకాశం కనబడుతుంది. తర్వాత జయచంద్రారెడ్డికి సంబంధించిన విషయంలో కూడా అతన్ని అరెస్ట్ చేసిన తర్వాత అతన్ని విచారించడం ద్వారా అతని పాత్ర కూడా బయటకు వచ్చే అవకాశం కనబడుతుంది. ఇటు అద్దేపల్లి జనార్దన్, జయచంద్రారెడ్డి వీళ్ళిద్దరే ప్రస్తుతానికి కీలక సూత్రధారులు ఉన్నారు. కాబట్టి వీళ్ళని విచారించడం ద్వారా వీళ్ళ వెనక ఎవరున్నారు, ఈ మాఫియాకు పాల్పడింది ఎవరు, ఎప్పటి నుంచి చేస్తున్నారనే వివరాలు బయటకు వచ్చే అవకాశం కనబడుతుంది. అయితే ఇక్కడ కూటమి నేతలు కానీ మంత్రి కొల్లు రవీంద్ర
రవీంద్ర గారు ఒక అంశాన్ని ప్రస్తావించారు. ఇది ఆల్రెడీ గతంలో తంబాలపల్లి అదంతా పొంగనూరు అంతా కూడా పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి అదే మిథున్ రెడ్డికి సంబంధించినటువంటి ఆ ప్రాంతం. అక్కడ వీళ్ళు చెప్తే ఏదైనా జరిగిద్దనే మాట చెబుతున్న నేపథ్యంలో ఇప్పుడు జయచంద్రారెడ్డి కూడా గతంలో ఉన్న వైసీపీ నేతలు చెప్తేనే ఇదంతా చేస్తున్న అతల కనుసంగంలోనే ఇదంతా జరుగుతుందనే ఒక ఆరోపణ కూడా టీడీపీ కూటమి నేతలు చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు జయచంద్రారెడ్డి కీలకంగా మారారు. జయచంద్రారెడ్డి అరెస్టు చేసిన తర్వాత అతన్ని విచారించడం ద్వారా ఇది ఎవరు ప్రోద్బలం జరుగుతుంది, ఎప్పటి నుంచి జరుగుతుంది, వైసీపీ పాత్ర ఏంటనేది బయటకు వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ఏదేమైనా ప్రస్తుతానికైతే విచారణ కొనసాగుతుందని మంత్రి చెప్తున్నారు. పూర్తి స్థాయిలో జనార్దన్ చెప్పే సమాచారాన్ని బట్టి మిగతా వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తామని మంత్రి చెబుతున్న సిచ్యువేషన్ అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజేష్.